ఇది స్పెషల్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య రోజు కంపల్సరీగా పొద్దున పూట ఇవి చేసి దేవుడికి ఆరగింపు పెట్టి తింటారు. 1 కప్పు గోధుమ పిండి, జీలకర్ర, 2 చెంచాల సూజీ రవ్వ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమానికి దోశ వాటర్ కలుపుకుంటాం కదా, ఆ విధంగా వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. అంటే వాటర్ పోసుకొని గోధుమ పిండి, ఇందులో 2 చెంచాల సూజీ రవ్వ, జీలకర్ర, ఉప్పు వేసాం కదా, దీన్ని అట్టు అంటారు. దోశ అనకుండా అట్టు అని చెప్పి అంటారనమాట. ఇది స్పెషల్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య రోజు కంపల్సరీగా పొద్దున పూట ఇవి చేసి దేవుడికి ఆరగింపు పెట్టి తింటారు. అయితే ఈ దోశల్ని ఏదో పల్లీ చట్నీయో టమాటో చట్నీతో తినరండి, గోధుమ పిండితోనే పాయసం చేసి మరి ఈ అట్లని ఆ గోధుమ పిండి పాయసంతో తింటారు. అది కూడా గోధుమ పిండి పాయసం నీళ్ళల్లో కలిపి ఉండలు కట్టకుండా చక్కెర వేసి బాగా మిక్స్ చేస్తూ మనకి ఇష్టమైతే పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేముంది మరి ఆలస్యం, ఇక వేడి వేడిగా అట్టు వేసుకొని తినేయటమే. వేడి వేడి అట్టు రెడీ. ఇక గోధుమ పిండి అట్టు, గోధుమ పిండితో పాయసం దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇక మనం ఆరగించటమే ఉంది.